బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కవిత చిట్చాట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఉండవు అంటూ చెప్పుకొచ్చారు ఆమె. వచ్చే రెండేళ్లు ప్రధాన ప్రతిపక్షం పాత్ర తానే పోషిస్తా అంటున్నారు కవిత. మే ఫస్ట్ వీక్లో జాగృతి పార్టీ లాంచింగ్ ఉంటుందంటూ క్లారిటీ ఇచ్చారు కవిత. జాగృతి పార్టీ ద్వారానే అధికారంలోకి వస్తానంటూ ధీమాను వ్యక్తం చేస్తున్నారు కవిత. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆమె. పార్టీ ప్రకటన తర్వాత ఎన్నికల వరకు జనంలోనే ఉంటా అంటున్నారు కవిత. మహిళ అని మమ్మల్ని తక్కువ చేసి అవమానించొద్దు, నేను డిఫరెంట్, నా కాన్సెప్ట్ డిఫరెంట్ అంటున్నారు కవిత. రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండొద్దని గతంలో బీఆర్ఎస్ అనుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అలానే చేస్తోంది. అలా చేస్తూ గెలిచిన వారిని ఎత్తుకెళ్తోంది. గుంటనక్కల వల్ల గద్వాలలో మా స్థానం కాంగ్రెస్కి పోయింది అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటు చిట్చాట్లో భాగంగా కవిత ఆర్టీసీ విషయంలో కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ బెటర్ అంటున్నారు కవిత. గత కొన్ని రోజులుగా ఇటు కవిత ఏ పార్టీ పెట్టబోతున్నారంటే కవిత పెట్టబోయే పార్టీ పేరేంటి? ఇప్పటికే జాగృతితో ఆమె మూవ్ ఆన్ అవుతున్నారు, అంటే ముందుకు వెళ్తున్నారు. బట్ జాగృతి నుంచి ఒక అడుగు ముందుకు వేసే ప్రయత్నం జరుగుతుందా, లేకపోతే జాగృతిని పార్టీ పేరుగా నిర్ణయించుకుని ముందుకు వెళ్తారా? వీటన్నిటి గురించి కూడా మాట్లాడుకున్న సందర్భం. ఇప్పుడు కవిత అడుగులు ఎటువైపు, కవిత ఏం చేయబోతున్నారు, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, కవిత అడుగులు ఎటువైపు అంటే కొత్త పార్టీకి సంబంధించి క్లారిటీ ఇచ్చారు. రాబోయే రోజులు కొద్ది రోజుల్లోనే పార్టీ పేరు కూడా తను అనౌన్స్ చేయబోతానని చెప్పి ఎటువంటి వ్యూహంలో ఉన్నారు? అట్ ద సేమ్ టైం ఇంకా ఆఫ్ ద రికార్డ్ ఇంకేం చెప్పుకొచ్చారు? ఎగ్జాక్ట్లీ మే ఫస్ట్ వీక్లో వచ్చేటువంటి మేలో ఆమె కొత్త పార్టీ పెట్టబోతా ఉన్నారు. ఫస్ట్ వీక్లో ముహూర్తం బాగుంది, పార్టీ బలం పేరు మంచిగా ఉంది. కేసీఆర్ ఎట్లయితే ముహూర్తాన్ని నమ్ముకున్నారో కవిత కూడా అదే ముహూర్తాన్ని నమ్ముకుంటున్నారు. కేసీఆర్ గతంలో తెలంగాణ ఉద్యమ పార్టీగా ప్రారంభమైన టీఆర్ఎస్ సంబంధించినటువంటి విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా మంచి ముహూర్తము, టైము, అక్కడ పండితులను అడిగి నిర్ణయం తీసుకునేవాళ్ళు. సో కవిత కూడా అదే రూట్ ఎంచుకుంటున్నారు. సేమ్ కేసీఆర్ రూట్ని గతంలో లాగే ఫాలో అవుతున్నారు. పార్టీ పెట్టే ముందు రాష్ట్ర వ్యాప్త పర్యటన, అనేక వర్గాలను కలవడం, వారి అభిప్రాయాలను తీసుకోవడం, సో మేధావులతో భేటీ నిర్వహించడం, జనంలో ఉండడం, ఇట్లాంటి కార్యక్రమాలు చేశారు కేసీఆర్. తర్వాత పార్టీ అనౌన్స్మెంట్ చేశారు టీఆర్ఎస్. సేమ్ ఇప్పుడు కవిత కూడా జాగృతి పార్టీగా ఆవిర్భవించబోయే ముందు అదే లైన్, అదే పంతా ఎంచుకున్నారు. గ్రౌండ్లో తిరుగుతున్నారు జనం బాట పేరిట. సో ముహూర్తం మేలో మంచుకుంది. మే ఫస్ట్ వీక్లో పార్టీ అనౌన్స్మెంట్ చేయనున్నట్టుగా కవిత చెప్పారు. కవిత పార్టీ అనౌన్స్మెంట్ చేసిన మరుక్షణం నుంచే క్షేత్రస్థాయిలో గ్రౌండ్లోకి వెళ్ళిపోనున్నట్టుగా కవిత ఈరోజు చిట్చాట్లో భాగంగా చెప్పారు. అంటే వచ్చేటువంటి 2.5-3 సంవత్సరాలు పూర్తి స్థాయిలో గ్రౌండ్లోనే, జనంలోనే, పల్లెల్లోనే ఏదో ఒక రూపంలో, ఏదో ఒక కార్యక్రమ రూపంలో, ఏదో ఒక ఇష్యూ రూపంలో, ఏదో ఒక సమస్యను ఎండగడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఆ ప్రతిపక్ష పాత్ర పోషించబోతా ఉన్నాం. వచ్చేటువంటి రోజుల్లో తెలంగాణలో బీజేపీకి, బీఆర్ఎస్కి ప్రధాన ప్రతిపక్ష వాళ్ళకంటే ఎక్కువగా మేము ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించబోతా ఉన్నాము. ఈ రెండేళ్ల తర్వాత ఇంకా గ్రౌండ్లో సీరియస్గా వర్కౌట్ చేస్తాం. కాంగ్రెస్ను కూడా పక్కన పెట్టి జనాలు మమ్మల్ని ఆదరించేలా మేము అధికారంలోకి వచ్చేలా కార్యాచరణ రూపొందించుకుంటున్నాం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు కవిత. ఇంకా కొన్ని కీలక స్టేట్మెంట్ కూడా చేశారు. షర్మిలతో కవిత పార్టీని కంపేర్ చేస్తున్న నేపథ్యంలో ఆగ్రహం వ్యక్తం చేశారు కవిత. మీడియా పైన, సోషల్ మీడియా పైన, కొద్దిమంది పైన ఎందుకు మహిళలంటే చిన్న చూపు చూస్తూ ఉన్నారు. షర్మిల ఆమె చిన్న స్థాయిలో ఏం లేదు, ఆంధ్రప్రదేశ్లో ఒక జాతీయ పార్టీకి అధ్యక్షురాలుగా కొనసాగుతూ ఉన్నారు. ఆమె మంచి పొజిషన్లో ఉన్నారు కదా ఇప్పుడు. కాకపోతే షర్మిల చేసిన మిస్టేక్ ఏంటంటే తెలంగాణలో పార్టీ పెట్టడమే షర్మిల చేసినటువంటి మిస్టేక్. అక్కడ ఆంధ్ర గ్రౌండ్ వదిలేసి తెలంగాణకు రావడం, ఇక్కడ ఈక్వేషన్ చేంజ్ చేసుకొని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కొనసాగడం, అది పక్కన పెడితే ఆమె చేసిన మిస్టేక్ అలా తెలంగాణలో పార్టీ పెట్టడమే అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. మీరెందుకు అట్లా కంపేర్ చేస్తూ ఉన్నారు? నన్ను కేవలం షర్మిలతో, జయలలితతో ఇట్లా కంపేర్ చేస్తూ ఉన్నారు. నన్ను మోడీతో ఎందుకు కంపేర్ చేయొద్దు, కేసీఆర్తో ఎందుకు కంపేర్ చేయొద్దు అంటే పార్టీ నడపడంలో ఇప్పుడు మోడీ గతంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే ఒక స్పెషల్ పంతా ఎంచుకున్నారు. ఇక్కడ కేసీఆర్ ఉద్యమ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే ఒక స్పెషల్ పంతా ఎంచుకున్నారు. సో నేను కూడా డిఫరెంట్, నా కాన్సెప్ట్ డిఫరెంట్, నేను ముందుకు పోతా ఉన్నాను. ఎందుకు చిరంజీవితో కంపేర్ చేయట్లేదు? మరి చిరంజీవి పార్టీ పెట్టి ఫెయిల్ అయ్యారు కదా. ఈ వివక్ష ఎందుకు మహిళలంటే సమాజంలో, రాజకీయాల్లో కానీ, మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ? చిరంజీవి ఫెయిల్ అయ్యారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో పార్టీ పెట్టి ఫెయిల్ అయ్యారు, మళ్ళీ పార్టీ పెడతానని కొంతమంది చెప్పారు, పార్టీ పెట్టలేకపోయారు. సో వాళ్ళందరి విషయంలో ఎందుకు ఈ బయాస్డ్గా ఉన్నారు?
కేవలం మహిళలంటే చిన్న చూపు ఎందుకు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నాయి. ఇంకా కొన్ని కీలకమైనటువంటి స్టేట్మెంట్ చేశారు. మొన్న గద్వాలలో గెలిచినటువంటి వడ్డేపల్లి శ్రీనివాస్ ఏదైతే ఒక మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు, ఏఐఎఫ్బి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించి, జాగృతి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించి, సో వాళ్లకు రాత్రికి రాత్రే హరీష్ రావు ఫోన్ చేసి మీకు కవితకు సంబంధం లేదు అంటూ చెప్పమని బెదిరించింది ఈ గుంటనక్క కాదా అంటూ హరీష్ రావును ఉద్దేశించి ఆమె స్టేట్మెంట్ చేశారు. ఇంకొక విషయంలో కూడా ఆమె కొంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఒక కామెంట్ చేశారు. ఎస్, నిన్న హరీష్ రావు కామెంట్ చేశారు, కాంగ్రెస్ అంతా ఢిల్లీలో కేబినెట్ సమావేశం పెట్టుకుంటున్నారు ఏఐసిసి కార్యాలయంలో, ఇది కరెక్ట్ కాదని హరీష్ రావు స్టేట్మెంట్ చేశారు. హరీష్ రావు చెప్పింది కూడా కరెక్టే. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఢిల్లీలో క్యాబినెట్ నిర్వహిస్తా, గతంలో ఎర్రవల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ టైంలో క్యాబినెట్ నిర్వహించారు. రెండుకు పెద్ద డిఫరెన్స్ ఏముంది, వీళ్ళు ఫామ్ హౌస్, వాళ్ళు ఢిల్లీ, ఇంతే తేడా, మేమే ప్రత్యామ్నాయం అనేటువంటి స్టేట్మెంట్లో భాగంగా ఆమె స్టేట్మెంట్ చేశారు. దాంతోపాటు ఇంకా కొన్ని కీలకమైనటువంటి అప్డేట్ ఈ మధ్యకాలంలో జరుగుతూ ఉన్నటువంటి దాంట్లో, మున్సిపల్ ఎన్నికల్లో ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలోకి పోవడం, అక్కడ చైర్మన్లు కావడం, వైస్ చైర్మన్లు కావడం, మొత్తం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకుంటుండడంతో ఇదేం కొత్త కాదు. కాంగ్రెస్ గతంలో బీఆర్ఎస్ చేసిందో ఇప్పుడు కాంగ్రెస్ అదే చేస్తూ ఉంది. నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అనేటువంటి విధంగా గతంలో బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షం ఉండొద్దని అందరినీ కలుపుకుంటే, ఇప్పుడు కాంగ్రెస్ కూడా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఉండొద్దని అందరినీ తన లోపల కలుపుకుంటా ఉంది. అంటే రాజకీయాల్లో ప్రతిపక్ష పాత్రకు వెళ్లే సిద్ధంగా, అంటే ప్రతిపక్ష పాత్రను నేను ఫుల్ఫిల్ చేయబోతున్నాను, ఇంకెవరు పోరాటం లేదు అంటే బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇక్కడ ఇండైరెక్ట్గా వాళ్ళ పేరు ప్రస్తావించకపోయినప్పటికీ కూడా ప్రతిపక్ష పాత్ర నేనే పోషించబోతున్నానంటే ఆబ్వియస్లీ ఇంకా వినిపించే మాట దాని భావం అదే వస్తుంది. కాబట్టి నెక్స్ట్ ఎటువంటి వ్యూహంతో వెళ్తున్నారు? ముందుగా ప్రతిపక్ష పాత్రను ఫుల్ఫిల్ చేయాలి, ఆ తర్వాత అధికారం గురించి ఆలోచించాలి, ఈ వ్యూహంతో వెళ్తున్నారు, లేకపోతే నేరుగా టార్గెట్ నెక్స్ట్ ముఖ్యమంత్రి నేనే అని వ్యూహాత్మకంగా వెళ్లే ప్రయత్నం చేస్తున్నారా? ఎగ్జాక్ట్లీ, కవిత ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ని విమర్శిస్తున్నటువంటి కవిత ఈ మూడు పార్టీలలో తెలంగాణ అనేటువంటి ఒక ఉమ్మడి పదం మిస్ అయ్యారు వాళ్ళంతా కూడా. సో బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, ఇటు బీజేపీ కానీ తెలంగాణ అనేటువంటి అంశాన్ని పక్కన పెట్టారు, ఆ ఎజెండాని వాళ్ళు తీసుకోవట్లేదు. అందులో భాగంగానే జాగృతి త్వరలో తెలంగాణ పార్టీగా మారబోతుంది. కాబట్టి మదర్ బోర్డే, ఆ జాగృతి పెట్టబోయేటువంటి పార్టీకి మేజర్ మదర్ బోర్డే తెలంగాణ. సో ఆ ఒక్క పదంతో మేము ముందుకు వెళ్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ ఆకాంక్షలు, తెలంగాణ అంశం, తెలంగాణ ఎజెండా, తెలంగాణ జనాలు, తెలంగాణ బాగోగులు, తెలంగాణ సమస్యలు, వీటిపైనే మా ఆలోచన ఉంటుంది. మొత్తం తెలంగాణ మదర్ బోర్డ్ కేంద్రంగానే మా కార్యాచరణ ఉంటుంది. అందులో భాగంగానే పార్టీ పెట్టబోతా ఉన్నాం. అందుకే మేమే అంటున్నాం, ఈరోజు బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించట్లేదు, బీజేపీ క్వశ్చన్ చేయట్లేదు కాంగ్రెస్ని. సో ఆ పాత్ర మేము తీసుకుంటాం ఈ 2.5 ఏళ్ళు, తర్వాత అధికారంలోకి వచ్చేది మేమే అనేటువంటి స్టేట్మెంట్ కవిత చేసే ప్రయత్నం చేశారు. మహిళల విషయంలో ఇందిరాగాంధీని కేవలం మహిళగానే చూస్తారా, రాజకీయ పార్టీ నాయకురాలిగా లీడర్గా చూస్తారా? లీడర్లకి రాజకీయాల్లో జెండర్ ఉండదు. సో అట్లా జయలలిత ఉంది, తృణమూల్ కాంగ్రెస్ నుంచి మమతా బెనర్జీ ఉన్నారు, ఇంకా చాలామంది నాయకురాలు ఉన్నారు. మహిళలుగా మాత్రమే చూడకండి, మహిళను ఒక లీడర్గా చూడండి. నా స్పెషల్ లైన్ ఉంది, నేను డిఫరెంట్ లైన్లో పోతా ఉన్నాను, ఖచ్చితంగా డిఫరెంట్ వేలో నేను ప్రొజెక్ట్ చేస్తాను, ఖచ్చితంగా సక్సెస్ అవుతాను అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇట్లా అనేక అంశాలు. మే ఫస్ట్ వీక్లో పార్టీ పెట్టబోతా ఉన్నాను, ఫస్ట్ నేను పోటీ చేయాలనుకుంటున్నటువంటి ప్రాంతం సిద్దిపేటనే నా ఫోకస్ అంటూ హరీష్ రావుని గురిపెట్టారు. హరీష్ అక్కడ కాకపోతే నెక్స్ట్ బోధన్, నిజామాబాద్కి సంబంధించినటువంటి మరొక నియోజకవర్గం, గతంలో నిజామాబాద్ పార్లమెంట్ ప్రాంతం నుంచే బోధన్ ఏరియాలో నేను పోటీ చేయబోతున్నాను. యాక్చువల్గా బోధన్లో మైనారిటీలు ఎక్కువగా ఉంటారు, మెజారిటీ ఉంటారు అక్కడ. దాదాపు కొంతకాలంగా అక్కడ ఎమ్మెల్యేనే గెలుస్తూ వస్తున్నటువంటి సిచ్యువేషన్. సో బోధన్ పైన ప్రస్తుతం కవిత ఫోకస్ పెట్టారు, సిద్దిపేట పైన ఫోకస్ పెట్టారు, మంచిర్యాల పైన ఫోకస్ అని చెప్పారు. నిన్న ప్రచారం నడిచింది. ఎట్టకేలకు కవిత రివీల్ చేశారు, మే ఫస్ట్ వీక్లో పార్టీ ముహూర్తం బలం బాగుంది, మే ఫస్ట్ వీక్లో పార్టీ అనౌన్స్మెంట్, ఎన్నికల కమిషన్ దగ్గర రిజిస్ట్రేషన్ ప్రక్రియ దాదాపు కంప్లీట్ కావస్తా ఉంది. త్వరలోనే పార్టీ ఎజెండాతో ముందుకు వస్తాం. వచ్చిన మొదటి రోజు నుంచే గ్రౌండ్లో ఉంటాము, చివరి వరకు ఎన్నికల వరకు ప్రజలతో మమైకమై ఉంటాము అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం
ఇటు కవిత కొత్త పార్టీకి సంబంధించి క్లారిటీ ఇచ్చారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్, బిగ్ డెవలప్మెంట్ న్యూస్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. చిట్చాట్లో కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఉండవు అంటూ చెప్పుకొచ్చారు ఆమె. వచ్చే 2 ఏళ్లు ప్రధాన ప్రతిపక్ష పాత్ర తానే పోషిస్తా అంటున్నారు కవిత. మే ఫస్ట్ వీక్లో జాగృతి పార్టీ లాంచింగ్, అది మే కావచ్చు లేకపోతే బహుశా నెక్స్ట్ మంత్ మార్చ్ నుంచి కూడా చర్చ ఉంది. బట్ తను అతి కొద్ది రోజుల్లోనే, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే కొద్ది రోజుల్లోనే జాగృతి పార్టీ లాంచింగ్ ఉంటుందంటూ చెప్పుకొచ్చారు కవిత. జాగృతి పార్టీ ద్వారా అధికారంలోకి కూడా వస్తా అంటూ ధీమాను వ్యక్తం చేశారు కవిత. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తా అంటున్నారు కవిత. పార్టీ ప్రకటన తర్వాత ఎన్నికల వరకు జనంలోనే ఉంటా అంటున్నారు ఆమె. మహిళ అని మమ్మల్ని తక్కువ చేసి అవమానించద్దు, నేను డిఫరెంట్, నా కాన్సెప్ట్ డిఫరెంట్ అంటున్నారు కవిత. రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండొద్దని గతంలో బీఆర్ఎస్ అనుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అలానే చేస్తూ గెలిచిన వాళ్ళను ఎత్తుకెళ్తోంది. గుంటనక్క వల్ల గద్వాలలో మా స్థానం కాంగ్రెస్కి పోయింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కవిత. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.